హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు భారత రాజ్యాంగంలోని అధికరణల గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. అందులో ఫస్ట్ వన్ 1-4 భారత భూభాగం మరియు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. అలాగే 5-11 అధికరణం పౌరసత్వం గురించి. అలాగే 12-13 ప్రాథమిక హక్కులు. 36-51 నిర్దేశిక నియమాలు. 51 ప్రాథమిక విధులు. అలాగే 52-151 కేంద్ర ప్రభుత్వము. 150-237 రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం మరియు పని విధానము. నెక్స్ట్ 238 అధికరణ పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించింది. 1956లో దీన్ని తొలగించారు. నెక్స్ట్ 239-242 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 243, 243A, 243D ఇది అధికరణలు పంచాయతీరాజ్ మరియు స్థానిక సంస్థల వ్యవస్థ గురించి చెప్తుంది. నెక్స్ట్ 243 P-Z అండ్ ZA-ZG ఇవి పట్టణ మరియు నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 244, 244A ఇది ఈ అధికరణ ఆదివాసీ ప్రాంతాల పరిపాలనా అంశాల గురించి చెప్తుంది. నెక్స్ట్ 245-263 కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన మరియు పరిపాలన సంబంధాల గురించి చెప్తుంది. నెక్స్ట్ 264-300A ఆస్తి ఆర్థికపరమైన అంశాలు ఒప్పందాలు దావాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 301-307 వ్యాపారం వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు. నెక్స్ట్ 308-323 ఇదేం చెప్తుంది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అలాగే రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ 323A అండ్ 323B ఇది కేంద్ర పరిపాలన మరియు ట్రిబ్యునల్స్ మరియు రాష్ట్రాల పరిపాలన ట్రిబ్యునల్స్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 324-329 అధికరణ ఎన్నికల యంత్రాంగం మరియు వ్యవస్థల ఏర్పాటు. నెక్స్ట్ 330-342 ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు. నెక్స్ట్ 343-351 భాషకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 350-360 అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 361-367 నానావిధ అంశాలు. రాష్ట్రపతికి గవర్నర్లకు కల్పించిన ప్రత్యేక వసతుల గురించి 361-367 తెలుపుతుంది. నెక్స్ట్ 368 అధికరణ భారత రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 369-392 తాత్కాలిక వర్తింపులు. నెక్స్ట్ 393-395 తొలగింపులు భారత రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేయుట. ఇవి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.